జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. 2019లో జార్ఖండ్ ప్రజలు హేమంత్ సోరెన్ను సీఎంగా ఎన్నుకున్నారని, అలాంటి సీఎంను ఇప్పుడు బీజేపీ అరెస్టు చేయించిందని ఆయన విమర్శించారు. జార్ఖండ్ రాష్ట్ర చరిత్రలో గిరిజనులు ఎప్పుడూ తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా వారి నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం జరిగిందని చంపై సోరెన్ ఆరోపించారు. హేమంత్ సోరెన్ విషయంలో ఎంత అన్యాయం జరుగుతుందో ఇప్పుడు దేశమంతా చూస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా హేమంత్ సోరెన్ సంక్షేమ పథకాలు కనిపిస్తాయని చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేయడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఇవాళ ఆయన అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనున్నారు. రాంచీ కోర్టు అనుమతితో మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా బలపరీక్షలో ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. కాగా ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు హేమంత్ సోరెన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అధికార పక్ష ఎమ్మెల్యేల తీరును తప్పుపట్టారు. తన ప్రసంగ తీరుని రూపొందించింది ప్రభుత్వమేనని, ఆ ప్రతిని చదువుతూ ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలే నినాదాలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇండియా కూటమి నుంచి జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్కు 17 మంది, ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్ నుంచి ఒక్కరొక్కరుగా ఉన్నారు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేల మద్దతుతో చంపై సోరెన్ బలపరీక్షలో సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది. అయితే తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య చెప్పారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపై సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు